వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో డిగ్రీ తెలుగు రెండవ సెమిస్టర్ పాఠ్యాంశం అల్విదా దీన్ని కౌముది రచించారు. ఈ పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని ఇందులో చర్చిద్దాం. ఇప్పుడు కవి పరిచయం చూద్దాం. కౌముది అసలు పేరు శంషుద్దీన్. ఇతను ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో మీనవోలు గ్రామంలో 15/10/1939లో జన్మించారు. ఇతను ఉర్దూ, అరబీ, పారసీ, తెలుగు భాషలో కూడా మంచి పండితుడు. అమృతలాల్ సాగర్ హిందీలో రాసినటువంటి సుహక్కే నుపూర్ అనేటువంటి కావ్యాన్ని కళ్యాణ మంజిరాలు అను శీర్షికన తెలుగులో అనువదించాడు. అక్షరదీపం పత్రికకు ఇతను సంపాదకునిగా పనిచేశాడు. అలాగే ఖమ్మం జిల్లా రచయితల సంఘం స్థాపనలో కూడా కీలక పాత్ర పోషించాడు. అలాగే ఇంకా కొన్ని విషయాలు చూస్తే ఇక్కడ ప్రేమ్చంద్ రంగభూమి ప్రఖ్యాత రష్యన్ కవి రసూల్ గుంజుల్ లోల్ ఆత్మకథలో కొంత భాగాన్ని ఇతను తెలుగులోకి అనువదించాడు. కౌముది రచనలన్నీ అల్విదా అనే కవితా సర్వస్వంగా వెలువడ్డాయి. 17 జనవరి 1997లో తాను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళారు. ఇప్పుడు పాఠ్యభాగం యొక్క నేపథ్యాన్ని చూద్దాం. అసలు ఈ పాఠం రాయడానికి కారణం ఏంటి అనేటువంటి విషయం ఇందులో మనం తెలుసుకోవాలి. పాఠ్యభాగ నేపథ్యం ఏంటంటే, మొయినుద్దీన్ మరణాన్ని దగ్గర నుంచి చూసిన కౌముది తను ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ దుఃఖాన్ని తన మిత్రుడు ఈ ప్రపంచాన్ని ఇలా వదిలి వెళ్ళిన దాన్ని ఇలా ఈ స్మృతి గీతికలో వ్యక్తపరిచాడు. ఇప్పుడు మొయినుద్దీన్ యొక్క ప్రొఫైల్ చూద్దాం. మగ్దుమ్ మొయినుద్దీన్ ప్రొఫైల్ చూస్తే ఇతని కలం పేరు మగ్దుమ్. అసలు పేరు అబూ సయ్యద్ ముహమ్మద్ మగ్దుమ్ మొహిద్దీన్ హాజ్రీ. ఇతను ఫిబ్రవరి 2, 1908లో మెదక్ జిల్లాలో జన్మించారు. మరణం 25 ఆగస్టు 1969 ఢిల్లీలో జరిగింది. ఇతనికి వచ్చినటువంటి అవార్డు సాహిత్య అకాడమీ అవార్డు. ఇది 1969లో బహుకరించడం జరిగింది. ఇక కొన్ని విషయాలు చూస్తే మగ్దుమ్ మొయినుద్దీన్ 4 ఫిబ్రవరి 1908న హైదరాబాద్లోని మెదక్ జిల్లాలో ఆందోళనలో జన్మించారు. ఇతను ఉపాధ్యాయులు మరియు బోధకులు కూడా మతపరమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వాడు. అయితే మొయినుద్దీన్కు మతం కంటే కవిత్వం మరియు రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి ఉండేది. ఆయన అభ్యుదయ రచయితల ఉద్యమానికి నేతృత్వం వహించారు మరియు గౌరవ సూచకంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో మగ్దుమ్ భవన్ అనేటువంటి భవనాన్ని నిర్మించింది. మగ్దుమ్ ప్రధానంగా నజ్మ్ కవి అయినప్పటికీ అతను గజల్ రచయితగా కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. అదనంగా అతను గద్య రంగంలో కూడా తన సత్తాను ప్రదర్శించాడు. అతని కవితా రచనల్లో సుర్ఖ్ సవేరా, గుల్ ఏ తార్, బసార్ ఏ రక్స్ అనేటువంటి రచనలు కూడా ఉన్నాయి. 1969 ఆగస్టు 20న ఢిల్లీలో మరణించడం జరిగింది. ఇక్కడ పాఠ్యభాగం ప్రస్తుతం ఉన్నటువంటిది చూస్తే మగ్దుమ్ మరణం, ఈ ప్రపంచం నుంచి తను వదిలి వెళ్ళడం అనేటువంటి బాధను కౌముది భరించలేకపోయాడు. తను వెళ్ళడం అనేటువంటిది ఈ దేశానికి ఎంతో తీరని లోటు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఈ స్మృతి గీతాన్ని రాశారు. మగ్దుమ్ మొయినుద్దీన్ మరణించిన తరువాత తను ఎటువంటి భావోద్వేగానికి లోనయ్యారో ఆ విషయాలన్నీ కూడా ఇందులో ఈ విధంగా వ్యక్తపరిచారు. ఈయన ఎలా చెప్పారంటే, ఈ గీతంలో ఆవేదన తీవ్రత ఎలా ఉంది అనేటువంటిది ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు. గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది, ఎవ్వరికీ చెప్పకుండగా అనుకోకుండగా రాలిపోయేటువంటి చుక్కల ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళారు మగ్దుమ్. కళ్ళ నుండి జారి మట్టిలో కలిసే కన్నీటి చుక్క అయినటువంటిది అతని మరణం. సభ నుండి ఆయన వెళ్ళడంలో ముషాయిరా ఆగిపోయింది. ఆయన పోవటంతో పరువం, కవి హృదయం, కవి ఉదయం, సొగసు, సోయగం అన్నీ కూడా వెళ్ళిపోయాయి అని చెప్పేసి తన మరణాన్ని ఈ విధంగా వివరించారు. అలాగే ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు చూస్తే, మొయినుద్దీన్ మరణిస్తే కవిత్వం మీద, తెలుగువాడి మీద, భాగ్యమతి మీద, అభాగ్యుల మీద ఆకాశం విరిగిపడినట్లు అనిపిస్తుంది. అందరూ ఆయన మరణానికి ఉలిక్కిపడ్డారు, అలాగే భయపడ్డారు కూడా. ఒక జ్యోతి ఆరిపోయింది,
అని చెప్పేసి తను చెప్పారు. అలాగే తుపాకులన్నింటినీ అందరితో పంచుకున్నవాడు ఇతను. రాళ్లను కవ్వించి, మోళ్లను నవ్వించి, పరిస్థితులనే రాళ్ల వర్షానికి పగిలిపోని గాజు మేడ కట్టినవాడు. వర్గాలు, వైషమ్యాలు లేని నిజమైన స్వర్గం కోసం తను కలలు కన్నాడు. ఎర్ర జెండాకి, అరుణోదయానికి, ఎర్రని ఆశలకు, ఎర్రని కలలకు దీనబంధువైనాడు. ఆయన భూమిని ఆకాశానికి ఎత్తాడు, ఆకాశాన్ని భూమికి దించాడు కూడా. మంచులో నిప్పును రగిలించాడు, నిప్పులో మంచును సృష్టించాడు. అబద్ధాలలో, సానివాడల్లో, సరాయి కంపులో చివికిపోయిన కవిత్వానికి విప్లవ భిక్ష పెట్టాడు. మెరుపు కన్నె విరుపులో జిలుగుల వికసించాడు. వసంతం కాంతిని మేళవించాడు. సంధ్యా సమయంలో రంగును నింపాడు. వెన్నెల వెలుగును రంగరించి అపురూపమైనటువంటి శిల్ప కవితను రూపొందించాడు. మాటలకు ప్రాణం పోశాడు. యుద్ధాన్ని నడిపించాడు. అర్ధరాత్రి కూడా ఆకాశంలో ఎరుపు కాంతిని చూపించాడు అంటూ ఇలా తన బాధను వ్యక్తపరుస్తూ కౌముది వెలువరించారు. మగ్దుం కలం విడిచి, కలలను విడిచి, కలకలాన్ని విడిచి, క్షోభను విడిచి, క్షామాన్ని విడిచి, ఎండిన చెక్కెళ్లను విడిచి, నిట్టూర్పులను మిగిల్చి వెళ్ళాడు. కొండలను మోసే గుండెలను విడిచి ఈ ఉదయాలను వదిలి వెళ్ళాడు. ఈ సాహిత్య పదాలను మనకంకితం చేసి వెళ్ళాడు. పువ్వులను మీద వేసుకొని, నవ్వులను చుట్టూ నింపుకొని, ఇంద్రధనస్సులో నుంచి తను ఈ ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచానికి చేరాడు. మందవ మారుతాన్ని, తోటలను, తూనీగలను విడిచి, సంఘాన్ని, స్వరాన్ని, సంగీతాన్ని, జీవితాన్ని అన్నింటినీ విడిచి వెళ్ళాడు అంటూ ఇలా బాధపడుతూ కౌముది ఈ అంశాలను వెలువర్చారు. ఓదార్చవలసిన మనుషులను విడిచి వెళ్ళాడని తను బాధపడ్డాడు. స్మృతి కవితల్లో ఈ కవిత అత్యంత ఉత్తమమైనటువంటి కవితగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా తన స్నేహితుడు అనుకోవచ్చు, తన అనుచరుడు అనుకోవచ్చు, అనుచరుడు వదిలి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళినటువంటి బాధను ఆ కవి ఇంత అద్భుతంగా మనసును హత్తుకునేలా, మనసు కరిగేలా, హృదయం బాధపడేలా తను వివరించారు. ఇది అల్విదా అనేటువంటి పాఠ్యాంశం. అసలు అల్విదా అనేటువంటి పదానికి అర్థం తెలుసా? గుడ్ బాయ్ అంటే వీడుకోలు అని చెప్పేసి దాని అర్థం. ఈ కవిత్వం ఎలా ఉంది, ఏంటి అనేటువంటిది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది స్టూడెంట్స్కి షేర్ అవుతుంది. వాళ్ళు దీని నుంచి ప్రయోజనం పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.